ఉంది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లోకి చేరిన తర్వాత టీఆర్ఎస్లో మీకు ఆదరణ ఎలా ఉంది, ఎలాంటి బాధ్యతలు నేను చెప్తే కదా, నాకు నా కాన్స్టిట్యున్సీ నా ప్రజలు తప్ప నాకు వేరే వాళ్ళు ప్రజలు ఎక్కడన్నా ఉండని సరైన గుర్తింపుని ఇస్తున్నారు ఇప్పుడు టీఆర్ఎస్లో మీకు? నేను పోయిందే 9th 10 to 12 days అయింది. నేను ఎవరి దగ్గరికి పోయి కలవలేదు. ఎవరి సమక్షంలో మీరు పార్టీలో చేరారు? సీఎం గారి సమక్షంలోనే? యాక్చువల్గా సీఎం గారు వస్తున్నారు. ఆ రోజు ఆయన సిక్కున్నాడు, ఇంటికి తీసుకుపోయినారు. ఇంటికాడ ఆయనకు బుక్ ఇచ్చినాం, ఆడ ఫోటో దిగింది. తర్వాత హరీష్ రావు వచ్చి కండువా కప్పాడు ఇక్కడ పార్టీ ఆఫీస్లో. మీ రాజకీయానికి ముగింపు ఇక్కడే ఉంటుందా, ఇక మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా? వేరే చెప్తే కదా 74 వస్తే నా పర్సనల్ అయితే నేను క్లోజ్ నాది. ఈ మంచి తర్వాత చేసేది. భవిష్యత్తులో మీ పిల్లలు ఏదైనా పార్టీలు మారే అవకాశం, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటో చెప్పలేము. ఇది ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లుంటారంటే ఎప్పుడు ఎక్కడ దుంకుతారు, ఎక్కడ వస్తారు, పాలిటిక్స్ వస్తారా రారా, నెకాదమెంట్ రాకపోవచ్చు, వస్తే రావచ్చు, చెప్పలేము. వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఇవాళ పెద్ద పిల్లలు వాళ్ళకి ఎట్లా ఆలోచన ఉంటే ఉంటారు. దానికి మనం వ్యతిరేకిస్తే ఆగవు, పొమ్మంటే పోరు. అధికార పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలోకి వచ్చారు కదా. నాగర్ కర్నూలు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? చెప్తే మాకు ఉన్నటువంటిది లోకల్లో, నేను లోకల్ బాడీస్కి వెళ్ళి వచ్చినాను. లోకల్ బాడీస్లో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మాకుండేది గవర్నమెంట్ కన్నా నాకుండే ఫండ్స్తోనే నేను అక్కడ లోకల్గా సీసీ రోడ్స్ కానీ మాకుండే ఫండ్స్ ఉన్నట్టు నామ్స్ ప్రకారంగా ఏమంటే వాళ్ళకి ఇస్తాను, ఇచ్చి డెవలప్ చేయాలనుకున్నాం. ఎమ్మెల్యేతో అయ్యా ఇది బాగాలేదు, ఇటు ఉన్నది, అది ఇది చేపిస్తే మంచిగా ఉంటుంది చూడు, నీకు 4 ఓట్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది అంటే ఆయన చేసుకుంటాడు. మీ భవిష్యత్ గైడ్ చేస్తాను అంతే ఆయనకు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఇప్పుడు ఒకటి ఎలక్షన్లో టీఆర్ఎస్లో ఉన్న కనుక టీఆర్ఎస్ ధర్మం అది. చాలామంది కాంగ్రెస్ నుండి ఓడగొట్టవచ్చు కదన్నారు, అది మంచి పద్ధతి కాదు, సంస్కారం కాదు, అది నా నుంచి కూడా కాదు. పోతే వెళ్ళిపోవాలి, లేకపోతే పాలిటిక్స్ సీట్స్ పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి, రెండే ఉంటుంది. కనుక నన్ను అడగకుండా వచ్చింది కనుక నాది ఏమైందంటే మరి జనార్దన్ గెలిపించాలనేది మరి అంతే. ఓకే, మీ ఇప్పటికీ బాగా ఆరోగ్యంగా హెల్త్గా పొద్దున్నే వాకింగ్ ఏమైనా చేస్తుంటారా? ఇక వాకింగ్ చేస్తాము, స్విమ్మింగ్ చేస్తాను. ఇప్పుడు కూడా మా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ చేస్తాను. ఈ మధ్యలో తగ్గించుకున్నాను కొంచెం, అంటే ఈ టెన్షన్ పడి 2-3 నెలల సంది కొంచెం ఎక్కడ పోతాయో ఇదే టెన్షన్లో ఉన్నాం. మీ ఆవిడ గారి నుంచి ప్రెజర్ లేదా మీకు? ఎందుకు ఈ వయసు? మా ఆవిడ పోయి 20 ఏళ్ళు అయిపోయింది. ఓకే, సరే. 20 years బ్యాక్. ఏం పేరు ఆవిడ పేరు? సౌభాగ్య. సౌభాగ్య. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? మ్యారేజ్ హైదరాబాదు, ఆమెది అలంపూర్. అలంపూర్. ఓకే. అప్పట్లో అంటే హైదరాబాద్లో మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణం ఏమి? అలంపూర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు అంటే మా రిలేటివ్స్ ఆల్మోస్ట్ 90% హైదరాబాద్లో ఉంటారు. ఓకే. ఈడైతేనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఓకే. ఊళ్ళల్లో ఫెసిలిటీస్ ఉండవు, రిలేటివ్స్ రారు, కనుక ఇక్కడ తీసుకున్నాం. 72లో 71లో చేసుకున్నాం మ్యారేజ్. ఓకే. 95లో 96లో చనిపోయింది. అంత త్వరగా ఆమె క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్. ఎన్నేళ్ల పాటు? 25 years కలిసిన్నాం. 25 years తర్వాత చనిపోయింది. 2 కొడుకులు. ఇప్పుడు ఆవిడ లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఉంటుంది కానీ ఇక పిల్లలను చూసుకొని ఉండాలి కదా. 2 కొడుకులు ఉన్నారు, కొడుకుల పిల్లలు ఉన్నారు. అంతా కలిసి ఉంటారా? చిన్నోడు అక్కడ 15లో ఉంటాడు, పెద్దోడు ఇక్కడ 39లో ఉంటాడు. ఓకే. మీరు పెద్ద కుమారుడు ఇంకా మొదటి నుంచి ఉన్నవాడు 2-3 years అయింది అమెరికాకి వెళ్ళి వచ్చి. ఓకే. అమెరికాకి వెళ్ళారా మీరు? నేను 5 times పోయినా. ఓకే. అంటే అమెరికా తప్పితే ఇతర దేశాలకు ఎక్కడ వెళ్ళలేదా? అన్ని తిరిగినా. అన్ని తిరిగారా? అంటే యూరోప్ కంట్రీస్ అన్ని తిరిగినా, అంటే టూర్ అన్ని. ఎవ్రీ ఇయర్ 2 టూర్లు ఉంటాయి నాకు. నాకు ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళు పోతుంటే ఒకటి మయమనాల ఒకటి మా ఈ కాలనీ గ్రూప్ ఉంది. ఈ కాలనీ గ్రూప్ వాళ్ళు వస్తే వీళ్ళు పోతా, ఆ కాలనీ వస్తే వాళ్ళు పోతా. ఆ గ్రూప్ ఉంది, ఒక గ్రూప్లో. రాజకీయంగా వేరే లక్ష్యాలు ఏం పెట్టుకోలేదు మీరు? 2019 ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డిని గెలిపించాలని తప్ప ఏం లేదు, ఇంకేం లేదు. ఓకే. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ వారికి కావచ్చు, ఎలాంటి ఎవరు ఏం చేసినా నా కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ వాడు నన్ను వాళ్ళు నమ్మరు. నాకున్నది ఇప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్పిన, ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నా. నాగర్ కర్నూలులో మీరు ఎవడైనా మీరు ఎక్కడ అంటే నాగర్ కర్నూలు అని చెప్పండి, మా దగ్గర మస్తు రిపోర్టర్స్ ఉన్నారు మా అసెంబ్లీలో. కానీ అది ఎటువంటి వాడు నా దామోదర్ రెడ్డి అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారో ఏంటంటే విన్నాకనే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, అంతే. అంతకు తప్పించి అవసరం లేదు. నా అంతకు నేను డబ్బా కొట్టుకోవాల్సిన నాకు అవసరం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.